రవితేజ నటించిన ఇరుముడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందే బుకింగ్స్ జోరందుకున్నాయి. అమెరికాలో ప్రీ సేల్స్ కు మంచి స్పందన లభిస్తుంది. దీంతో రవితేజ కెరియర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్ దక్కుతుందా అనే ఆసక్తి నెలకొంది. అభిమానుల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. తొలి రోజు వసూళ్లపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం అమెరికాలో ప్రీ సేల్స్ ద్వారా $2,50,000 గ్రాస్ దాటినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్ వేగంగా సాగుతున్నాయి. చాలా కాలం తర్వాత రవితేజ సినిమా రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇదే జోరు కొనసాగితే తొలి రోజు వసూళ్లు ఆయన కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో విభిన్నమైన ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజుతో ఆయన జతకట్టబోతున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. తన వయసుకు తగ్గ ప్రత్యేకమైన ప్రేమ కథగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. సాధారణ ప్రేమ కథలకు భిన్నంగా కొత్త కోణాన్ని చూపించనున్నారనే ప్రచారం సాగుతోంది. కొరియన్ కనకరాజు విజయంతో ఉత్సాహంగా ఉన్న వరుణ్ తేజ్ తదుపరి చిత్రాల ఎంపికలో వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తున్నట్టు తెలుస్తోంది. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందనున్న ఈ ప్రాజెక్టులో ప్రేమ కథకు కొత్త ట్రీట్మెంట్ ఉంటుందని సమాచారం. పాత్ర, కథనం, తెరకెక్కించే విధానం గత చిత్రాలకు భిన్నంగా ఉండేలా దర్శకుడు ప్రణాళిక చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కాంబినేషన్ ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. తేజ సజ్జా నటించిన మిరాయ్ విడుదలకు ముందే మార్కెట్లో దూసుకెళ్తుంది. ఆగస్టు 21న జపాన్లో ఈ సినిమా విడుదల కానుంది. అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ కు మంచి స్పందన లభిస్తుంది. తొలి రోజు ప్రీ సేల్స్ పరంగా టాప్ 10 భారతీయ చిత్రాల్లో చోటు దక్కించుకోవడం విశేషంగా మారింది. దీంతో జపాన్ వసూళ్లపై అంచనాలు పెరుగుతున్నాయి. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన మిరాయ్ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. జపాన్ లో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ పరంగా ఈ చిత్రం సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ జిందా హై, ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి 2 చిత్రాల సరసన నిలిచే స్థాయిలో స్పందన అందుకుంటోంది. టాప్ 10 లో నిలిచిన తెలుగు చిత్రాల్లో మిరాయ్ ఒకటిగా గుర్తింపు పొందింది. సీక్వెల్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ స్పందన చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. విడుదల తర్వాత వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జైలర్ 2 నుంచి విడుదలైన అలా బొలెరో గ్లిమ్స్ కు మిశ్రమ స్పందన వస్తోంది. అనిరుద్ధ్ స్వరపరిచిన ఈ పాటలో పూర్ణ డాన్స్, రజనీకాంత్ స్వాగ్ ఆకర్షణగా నిలిచాయి. అయితే జైలర్ లో కావాలయ్యాకు వచ్చిన స్థాయి క్రేజ్ ను ఈ పాట అందుకుంటుందా అనే చర్చ మొదలైంది. పూర్తి పాట విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్, దిలీప్ కుమార్ కాంబినేషన్ లో జైలర్ 2 రూపొందుతోంది. అక్టోబర్ 15న సినిమా విడుదల కానుంది. అనిరుద్ధ్ సంగీతంలో వచ్చిన అలా బోలేలో పాట గ్లిమ్స్ లో పూర్ణ డాన్స్, రజనీకాంత్ వాక్ ఆకట్టుకున్నాయి. ఆగస్టు 21న పూర్తి పాట విడుదల కానుంది. అయితే అనిరుద్ధ్ వాయిస్ అంతగా ఆకట్టుకోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కావాలయ్యకు వచ్చిన క్రేజ్ తో ఈ పాటను పోలుస్తున్నారు. పూర్తి పాట విడుదలైతే తర్వాత ప్రేక్షకుల స్పందనపై స్పష్టత రానుంది. సూర్య 47వ చిత్రంపై ఆసక్తికరమైన ప్రచారం వైరల్. జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన పూర్తి స్థాయి పోలీస్ పాత్రలో కనిపిస్తారనే వార్త ఆసక్తిని పెంచుతుంది. తాజాగా చూపులేని పోలీస్ అధికారిగా సూర్య నటించబోతున్నారనే టాక్ మరింత ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఈ కథపై అభిమానుల్లో ఆసక్తి కొనసాగుతోంది. అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 47వ చిత్రం పోలీస్ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఇందులో సూర్య ఓ కేసును దర్యాప్తు చేస్తూ చూపును కోల్పోయిన అధికారిగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. కొన్నేళ్ల తర్వాత తెరపైకి వచ్చిన మిస్టరీ కేసును ఛేదించేందుకు ఆయన రంగంలోకి దిగుతారట. ఈ కథలో నజ్రియా, ఫహాద్, ప్రేమలు నటుడు నెస్లెన్ కీలక పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తుంది. ప్రయోగాత్మక పాత్రలకు పేరుగాంచిన సూర్య నుంచి మరో భిన్నమైన పాత్ర రానుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి.